పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 5:35 నుంచి చివరి వరకు చూడండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదురు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి, తలీతా కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. చూడండి, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన శరీరధారిగా భూమి మన మధ్య ఆయన సంచారము చేయించినటువంటి దినములలో ఇప్పుడైతే ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నారు, అప్పుడైతే శరీరధారిగా ఉన్నారు. ప్రియులరా, ఒక గొప్ప అద్భుతం ఒకటి జరిగింది. ఏంటి అంటే అండి, మనకు తెలిసిన సత్యం ఏంటంటే, పుట్టినది ప్రతిదీ గిట్టక మానదు. పుట్టింది ప్రతి గిట్టక తప్పదు. అంటే పుట్టినది ప్రతిదీ చనిపోయింది. చెట్టు అయినా, జంతువు అయినా, పక్షి అయినా, మానవుడైనా, ఎవరైనా మనం పుడుతున్నాము, చనిపోతాం. ఎవరం ఇక్కడ ఉండటానికి లేదు. శాశ్వతంగా ఎవరు కూడా మనం ఉన్నాం. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. మన తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఇలా చూసుకుంటే ఎంతో మంది ఈ భూమి మీద పుట్టి చనిపోయారు. అయితే ఇక్కడ మనకు తెలిసిన సత్యానికి ఒక కొత్త కోణము, ఒక కొత్త కార్యము ఏంటది? మనకు తెలిసినటువంటి, మన జ్ఞానానికి మించినటువంటి, మన తెలివికి మించినటువంటి, మన ఊహకు మించినటువంటి, మానవ మేధస్సుకు అసాధ్యమైనటువంటి ఒక మహా గొప్ప కార్యమును ఇక్కడ యేసు ప్రభు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం జరిగిందయ్యా ఇక్కడనంటే, మన దేవుడు ఆశ్చర్యకరుడని, అద్భుతకరుడని, సృష్టికర్తని, మానవులకు అసాధ్యమైన కార్యములను దేవుడు అవలీలగా సులువుగా చేయగలిగిన శక్తివంతుడని విన్నాం. ఇక్కడ ఒక సమాజ మందిరపు అధికారి యొక్క చిన్న కుమార్తె ఉందట. సమాజ మందిరపు అధికారేనా అంటే, అధికారి అంటే డబ్బు ఉండిద్దా ఉండదండి ఉద్యోగస్తులకి? కనుక మరి తన కూతురికి జబ్బు చేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళడా? ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్ళాడు, ఎన్నో మందులు వాడాడు. కానీ మనుషులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, డాక్టర్లు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇక నీ బిడ్డకి మందులు అన్న ఉపయోగం లేదు,
నీ బిడ్డకి ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా ఇక వల్ల కాదు, కాబట్టి నీ బిడ్డ చనిపోయింది, తీసుకెళ్ళిపోండి ఇంటికి అని అన్నారు. కనుక ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. యేసు ప్రభు వారు ప్రక్క గ్రామంలో ఉన్నారు కనుక ఆయన్ని ఏదో రకంగా తీసుకొస్తే నా కుమార్తె బాగుపడింది అని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన్ని బ్రతులు అనుకున్నాడట. చూడండి 22వ వచనం చూస్తే మనం, ఆయన సముద్ర తీరంలో నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి, యాయీరు సమాజ మందిరపు అధికారి ఒక ఆయన, యాయీరు అనే ఆయన ఒక ఆయన వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగులు బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. చూడండి ప్రియులారా, ఏం జరిగిందట? సమాజ మందిరపు అధికారుల్లో యాయీరు అనే ఒక అధికారి ఉన్నాడు. అతనికి ఒక చిన్న కుమార్తె ఉంది, 12 సంవత్సరాల ఆమెకి. అయితే ఆమె ఏ స్థితిలో ఉంది అంటే చనిపోయే స్థితిలో ఉంది, చివరి క్షణాల్లో ఉంది. ఆమె ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కానీ మీ అమ్మాయికి ఇంకా లాభం లేదండి, ముదిరిపోయింది, అవయవాలన్నీ పాడైపోయినాయి, కనుక ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు అనేక పట్టణాలు పల్లెలు తిరుగుతూ వస్తున్నారని తెలిసి వారి ఊరికి దూరంగా ఇంకొక ఊరు ఉంది, ఆ ఊరిలో ప్రభు ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళారు ఆయన తీసుకురావటానికి. లేదంటే ఆ గ్రామంలోనే మరి వేరే బజార్లో కొంచెం దూరం ఏదైనా వెళ్ళాడు పాపం. వెళ్ళి యేసు ప్రభు పాదాల మీద పడ్డాడట. ప్రభువా, నా చిన్న కుమార్తె చనిపోతున్నది, ఇక ఆమె బ్రతకటం అనేది లేదు, ఆమె చనిపోబోతుంది, కనుక దయచేసి మీరు వచ్చి ఆమె స్వస్థపడి బ్రతుకున్నట్లుగా మీ చేతులు ఆమె మీద ఉంచాలయ్యా. ఒక్కసారి మీ చేతులు ఆమె మీద ఉంచితే, మీరు ఆమెను తాకితే నా బిడ్డ జబ్బు నయమైపోయింది, నా బిడ్డ బ్రతికింది. కనుక ప్రభు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, మరి ఒక్కతే బిడ్డ చిన్న కుమార్తెట, కనుక నా చిన్న బిడ్డ చనిపోయినది, దయచేసి మీరు రావాలి నాయన, ప్రభు కనికరించమని ఆయన పాదాలు పట్టుకొని బ్రతులాడారంటండి. ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకొని బ్రతులాడారో ఆయన కరుణామయుడండి, కరుణా సంపన్నుడైన దయా దాక్షిణ్యములు కలిగినటువంటి ప్రభు మన ప్రభు. కనుక సరే నేను వస్తాను పదనాయన అని వెళ్ళాడు. పాపం తీసుకురావటానికి కూడా అవకాశం లేదట్టు ఉంది, ఆ పిల్లని మంచంలోనే ఉంది, చనిపోయే స్థితిలో ఉంది. కాబట్టి ప్రభు దగ్గర తీసుకురావడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో వచ్చి పాదాలు పట్టుకొని బ్రతిలాడాడు యాయీరు. అప్పుడు ప్రభు ఆయనతో పాటు వెళ్ళారు. ఈ మధ్యలో ఎంతో మందిని రోగగ్రస్తులు, ఈ 12 ఏళ్ల రక్తస్రాయుల స్త్రీ, వీళ్ళందరూ
ఎంతో మంది వచ్చారు, వాళ్ళందరినీ స్వస్థపరుచుకుంటూ బాగు చేసుకుంటూ అలా ప్రభు వెళ్ళిపోతున్న తరుణంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఆయన ఇంకా మాట్లాడుచున్నారు. సమాజ ఇంకా మందిరపు అధికారి సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీ కుమార్తె చనిపోయినది, నీవింకా బోధకుని శ్రమ పెట్టవద్దు. చూసారా, ఆ సమాజ మందిరపు అధికారి యొక్క ఇంటి నుండి కొంతమంది వచ్చారట. వచ్చి చెబుతున్నారు, అయ్యా నీవింకా బోధకుని శ్రమ పెట్టవద్దు. బ్రతుకుంటే నిజంగా ఆయన వచ్చి చేతులు ఉంచితే బాగుపడిద్ది అనుకుంటాం, కానీ ఆయన నుంచి చేతులు ఉంచడానికి ఆమె బ్రతికిలేదు, ఆమె చనిపోయింది. కాబట్టి ఆయన్ని శ్రమ పెట్టవద్దు, ఆయన్ని శ్రమ పెట్టవద్దు. ఆల్రెడీ డాక్టర్లు చెప్పినట్లుగానే లేదు, బ్రతిక చనిపోయింది అన్నారు, చనిపోయింది. నీకు కూడా తెలుసు కదయ్యా, ఇంకా ఎందుకు దేవుని సేవకుని బాధకుడిని శ్రమ పెడతావు? కాబట్టి ఆయన్ని శ్రమ పెట్టొద్దు. ఆ బాధకుని, నీ కుమార్తె చనిపోయింది, రా చూసుకుంది కానీ అని అన్నారు. ఆ మాటలు విన్నటువంటి యేసు ప్రభు అంటున్న మాటలు, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి యేసు ప్రభు ఆ సమాజ మందిరపు అధికారితో చెప్పుచున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఏం చెప్పుచున్నారు ఆయన? వారు చెప్పు మాటల యందు లక్ష్య పెట్టక, వారు చెప్పు మాటను లక్ష్య పెట్టక. వాళ్ళు ఏం చెబుతున్నారు? నీ కుమార్తె చనిపోయినది, ఆ బోధకుడిని శ్రమ పెట్టవద్దు, ఇక ఆ వచ్చిన ప్రయోజనం లేదు కదా, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది, వచ్చే అంటున్నారు. కానీ ఆ మాటలకు ప్రభు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఆ మాటలను లక్ష్య పెట్టక భయపడక నమ్మిక మాత్రం ఉంచుము. 3 మాటలు అంటున్నారు ప్రభు. ఒకటి, వారి మాటలను లక్ష్య పెట్టక. ఈరోజు నేను ఎవరి మాటలు లక్ష్య పెడుతున్నాం? ఎవరి మాటలు నమ్ముతున్నాం? ఎవరి మాటలను విశ్వసిస్తున్నాం? ఒకవేళ నీకేదైనా జబ్బుందా? డాక్టర్ల వల్ల కాదు, నీ జబ్బు తగ్గదు, నీ జబ్బు పోదుక, నీ జబ్బు తగ్గదు, నీ జబ్బు పోదు, లేకుంటే నీ జబ్బు లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, ఇక చనిపోతావు, తీసుకెళ్ళిపోయిన ఇంటికి అన్న స్థితిలో ఉన్నావా? క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చేసింది, చనిపోయి తీసుకెళ్ళన్నారా? హార్ట్ ఆపరేషన్ చేయడానికి అవకాశం లేదు, ఇక ఎన్లార్జ్ అయిపోయింది, 4 బ్లాక్ అయిపోయినాయి, రక్త ప్రసరణ పూర్తిగా స్తంభించిపోయినది, గుండె ఏ క్షణాన్ని ఆగిపోయింది, అవసరం లేదు, ఇక ఇంటికి తీసుకెళ్ళిపోండి అనే పరిస్థితిలో ఉందా? కిడ్నీలు 2 పాడైపోయినాయి, 2 కూడా చనిపోయినాయి, ఇక రక్త శుద్ధి అవడానికి అవకాశం లేదు, డయాలసిస్ ఇతడు బాగుపడడు, లేదు తీసుకెళ్ళిపోండి, ఇతడు కొద్ది రోజుల్లో చనిపోతాడు అనేటటువంటి వార్తతో మరణ పడకల మీద ఉన్నావా? వచ్చినటువంటి ఆ మాంత్రికుడు, ఈ దయ్యం విడిచిపోదు, బాగుజాత అయిపోయింది, నీకు చేతబడి చేశారు, జల్దిలో నీళ్ళలో కలిపేశారు, ఇక ఎవడు ఏ మాంత్రికుడికి వల్ల కాదు, ఏ మాంత్రికుడు బాగు చేయలేడు, ఇక ఈ బిడ్డ చనిపోవాల్సిందే, వదిలేసుకోండి అనేటటువంటి వార్తతో కుటుంబంతా దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారా? ఈ అప్పుల ఊపిలో నుంచి ఇక నీ వల్ల కాదురా, వేసినటువంటి పంట పాడైపోయింది, ఇక పంట పాడైపోయిన తర్వాత ఈ అప్పు తీరదు, నీ బిడ్డలు కూడా చాలా కష్టం, చిన్న బిడ్డలు వాళ్ళు పోషించలేవు, ఈ అప్పు తీర్చలేవు, బ్రతకడం కంటే చావటమే మేలురా అంటే మందు డబ్బులు తీసుకొని సావడానికి సిద్ధంగా ఉన్నావా? కుటుంబంతా చనిపోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చున్నావా?
ఎవరి మాటలు లక్ష్య పెడుతున్నావు? మనుషులు చెప్పే మాటలా? మంత్రులు చెప్పే మాటలా? డాక్టర్లు చెప్పే మాటలా? యాక్టర్లు చెప్పే మాటలా? నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు చెప్పుచున్న మాటలు ఎందు లక్ష్యం వచ్చి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసుకునే స్థితిలో ఉన్నావా? ఈ రోజు ఈ సమయంలో నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుచున్న మాటలు ఒక్కసారి విను. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? వారి మాటల యందు లక్ష్యముంచక. ఎవరైతే నీకు ఏ మాటలు చెప్పి నీ విశ్వాసాన్ని సడలిపోయేలా చేసిందో, ఎవరైతే ఎలాంటి వార్తలు చెప్పి, ఎలాంటి సర్టిఫికెట్లు ఇచ్చి, ఎలాంటి టెస్టులు చేసి నీ జీవితంలో ఇక నీకు ప్రాణము ఆగదు, నీ జబ్బు పోదు, నీకు మరణమే ఇక తీసుకెళ్ళిపోండి అనేటటువంటి విషయాలలో కృంగిపోయి ఉన్నావా? ఇక చావటమే మేలనుకున్నావా? ఈ చెప్పొచ్చులు చెప్పారు ఈ స్టేజ్ అయితే తగ్గదని, లేదంటే ఈ ఇలాగో అప్పులు పాలైపోయిన వాళ్ళు, ఈ పంటలు వేసిన వాళ్ళు, లేకుంటే ఈ విధమైనటువంటి ఆర్థిక సమస్యలో కృంగిపోయిన వాళ్ళు, వాళ్ళే రాలేకపోయారు, నువ్వే వస్తురా, ఇక నీ బ్రతుకు అయిపోయిందిరా అనే మాటలుగా భయపడి కృంగిపోతున్నావా? ప్రభు నీతో మాట్లాడుచున్న మాట, వారి మాటల యందు లక్ష్యముంచక భయపడకుము. ఎవరు మాటలు భయపడిపోతున్నావు? కులం వెలివేస్తుందేమరా, రక్త సంబంధులు మనక ఇల్లుకు రారేమరా, యేసు ప్రభువుని నమ్మితే జీవితం భద్రమైపోయిందిరా, శరీరాస్తులన్నీ చంపుకోవాల్సి వస్తుందిరా, లోకాస్తులన్నీ చంపుకోవాల్సి వస్తుందిరా. ఎవరి మాటలు లక్ష్య పెడుతున్నావు? నీవు పొందుకోవాల్సిన రక్షణ యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆత్మకు, నీలో ఉన్నటువంటి మరణము లేని ఆత్మకు నేనే జీవాహారాన్ని, నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైనటువంటి పానీయము. ఒకవేళ చనిపోయినావా, పునరుత్థానమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరెన్నిటికి నీ చనిపోడు. ప్రియ సహోదరి సహోదరులరా, యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలను మనం నమ్ముచున్నామా? ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గమని, ఆయన మార్గమే జీవ మార్గమని, ఆయన మార్గమే సత్య మార్గమని, ఆయన బోధలు సత్యవంతమైనవని, ఆయన చెప్పిన మాటలో ఏ మాట పొల్లిపోక ప్రతిదీ నెరవేర్చబడుతుందని నమ్ముచున్నామా? నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. సర్వ మానవాళి యొక్క పాపము నిమిత్తము, సర్వ మానవాళి యొక్క శాప విముక్తి నిమిత్తము, సర్వ మానవాళి యొక్క నిత్య నరక మరణము నిమిత్తము కలువరి శిలువలో నేనే బలి అయిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినమున సజీవుడుగా తిరిగి లేస్తానన్న ప్రభు తిరిగి లేచారు. సహోదరి సహోదరుడా, ప్రభు మాటలు యందు లక్ష్యముంచుచున్నావా? యాయిరుతో ప్రభు చెబుతున్నాడు. అతని బంధువులు పెద్దలు వచ్చి చెప్పారు, అయ్యా నీ కుమార్తె చనిపోయినది, ఇక బోధకుడును శ్రమ పెట్టవద్దన్నప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? వారి మాటల యందు లక్ష్యముంచవద్దు, వారి మాటలు లక్ష్య పెట్టక, భయపడక, నమ్మిక మాత్రముంచు. నా ఎద్దకు వచ్చావు కదా, నీ కుమార్తెను బాగు చేయాలని, నీ కుమార్తెను స్వస్థపరచాలని నా ఎద్దకు వచ్చావు కదా, నేను నీ బిడ్డ మీద చేతులిస్తే ఆమె రోగము జబ్బు పోయి స్వస్థపడి బాగుపడి బ్రతికిందని విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు కదా, నమ్మకంతో నా దగ్గరికి వచ్చావు కదా, నమ్మికొచ్చు. ఈరోజు యేసు ప్రభు మాటలు వింటున్నటువంటి నీవు, యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినటువంటి నీవు, యేసు ప్రభు సన్నిధికి వచ్చినటువంటి నీవు, ఒకవేళ రాలేక, ప్రభు పాదాల దగ్గరికి రాలేక ఈ మాటలు వింటున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు, ఓ సహోదరి సహోదరుడా, నీ కొరకే ప్రభు మాట్లాడుతున్నారు.
నిన్ను విడిపించాలని, నిన్ను రక్షించాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ బ్రతుకును దిద్దాలని, నీ జీవితంలో అసాధ్యమైన కార్యమైనటువంటి, నీ జీవితంలో పొందుకోలేనిది, నీ జీవితంలో సాధించలేనిది, నీ జీవితంలో సంపాదించలేనిది, నీ జీవితంలో తప్పుకోలేనిది, లేకుంటే పొందుకోలేనిది, నీకు అసాధ్యమైనది, నీ భారము కురికిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని లేవనెత్తి కట్టుటకు ప్రభు వచ్చారు. ఆ మహాప్రభు అంటున్న మాట ఏంటంటే, వారి మాటల యందు లక్ష్యం ఉంచక, భయపడక, నమ్మిక మాత్రం ఉంచుము. సహోదరి సహోదరుడా, ఎవరు ఎలాంటి రిపోర్ట్లు ఇచ్చి, ఎవరు ఎలాంటి వార్తలు పంపించి, ఎవరు ఎలాంటి భయభ్రాంతులు పుట్టించేటటువంటి సలహాలు ఇచ్చి, ఎవరు ఎలాంటి మరణకరమైనటువంటి సంఘటనలు వినిపించి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నారా? వారి మాటల యందు లక్ష్యం ఉంచవద్దు, వారి మాటల యందు విశ్వాసం ఉంచవద్దు, వారి మాటలకు భయపడవద్దు. వారి యొక్క డాక్టర్లు ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్లకు భయపడవద్దు. మంత్రిగారు చెప్పినటువంటి వారి మాయ మాటలకు భయపడవద్దు. అనుభవజ్ఞులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, మనుషుడు చెప్పిన ఏ మాట యందు నువ్వు లక్ష్య పెట్టకము. ప్రభు ఏమన్నాడు తెలుసా? నాసిక రంధ్రములో జీవవాయువు కలిగినటువంటి ఏ మనుషుని నువ్వు లక్ష్య పెట్టవద్దు. ఈ రోజులు మనం ఎవరిని లక్ష్య పెడుతున్నాం? ఎవరికి భయపడుతున్నాం? ఎవరి యొక్క మాటలకు మనం భయపడి గడగడ వణుకుతున్నాం? నిన్ను నన్ను సృష్టించినటువంటి ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త మాటల యందు భయపడి, మాటలకు భయపడి, ఆయన మాటలు లక్ష్య పెట్టి, ఆయన మాటలందు నమ్ముకుంటున్నామా? లేక తన ప్రాణాలను కూడా కాపాడుకునేటువంటి మానవ మాతృడి మాటలు విని గడగడ వణుకుతూ దేవునికి దూరం అయిపోతున్నామా? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? చెప్పుడు మాటలు విని చనిపోతున్న వారు ఎంతమంది? చెప్పుడు మాటలు విని జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఎంతమంది? సాతాను ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడంట? మూడు ప్రయత్నాలు చేస్తాడు. వాడి దగ్గర 3 ఆయుధాలు ఉన్నాయి. ఏంటి అయ్యి? హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. హబక్కు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. చూడండి, వాడి దగ్గర 3 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి గాలం, ఒకటి ఉరి, 3 వల. అసలు గాలాలకు పడినోడు లేడట. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. నీకేది ఇష్టమో ప్రభుకు వాడికి తెలుసు. దెయ్యానికి నీ అవసరం ఏంటో వాడికి తెలుసు. నీ కోరిక ఏంటో వాడికి తెలుసు. నీ ఇచ్చ ఏంటో వాడికి తెలుసు. నీ స్వభావం ఏంటో వాడికి తెలుసు. నీ యొక్క పరిస్థితి ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, ఏది ఆశిస్తున్నావో, ఏది కావాలని కోరుకున్నావో వాడికి తెలుసు. దాన్ని నీ ముందు తీసుకొస్తాడు. నీటిలో తిరిగే చేపకి ఏం కావాలి? ఆహారం కావాలి. దానికి ఇష్టమైన ఆహారం ఏంటి? ఎర్రలు చూస్తే చేపలు అసలు ఆగవు. మనకి బిర్యానీ అంటే ఎంత అని మనం ఎంత ఇష్టపడతామో, వాటి చేపలకి ఎర్రలంటే అంత ఇష్టం. కాబట్టి ఈ ఎర్రగా వేసినప్పుడు వచ్చి తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది చేప. పిల్లరా, ఆ గాలానికి గుచ్చబడింది, దాన్ని తింటానికి వస్తుంది. అలా తినగలోనే ఆ ముళ్ళు గుచ్చబడి ఉన్న ఆ ముళ్ళు దీని కంఠానికి గుచ్చుకుంటుంది.
పావాలని లాక్కోపోతే వీళ్ళు లాగుతాడు, అంతే కంఠానికి గుచ్చుకోబోద్ది, విలవిల 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 ప్రాణం పోతా ఉంటది. ఇస్త్రీ కోడతాడు ఒంటి మీద, ఆ దెబ్బకి గిజ 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 తన్నుకులాడుతూ ఉంటది. తీసి ఇంకో దెబ్బ కొడతాడు, దెబ్బకి చచ్చిపోద్ది. చూసారా ప్రియులరా, మానవులందరినీ సాతాను అలాగే గుచ్చేశాడు. దేనికి గుచ్చబడ్డావో, ఏ పాపానికి నిన్ను బంధించేశాడో, ఏ లోక స్వభావంతో బంధించేశాడో, ఏ శరీర ఇచ్చకి నిన్ను బంధించేశాడో. గాలానికి దొరకలేదనుకో ఉరి పెడతాడంట. వచ్చే దారుల్లో, పక్షులు వెళ్ళే దారుల్లో వల వల మూడోది ఉరి. కౌజు పెట్టల్ని, శనగ పెట్టల్ని, ఊరాళ్ళని పట్టడానికి వేసవకాలంలో వాటికి ఆహారం దొరకదు కాబట్టి అరిసెళ్ళు వెనక కంది మండలు అన్ని నరికి అరిసెడ అల్లి, ఆ అరిసెడ పెట్టి అరిసెడ కింద ముచ్చో లేకుంటే అరిసెడ పైన రాళ్ళు పెట్టి చిన్న బెట్టు పుల్ల పెడతారు. ఆ కంకి పెట్టినప్పుడు జొన్న కంకో ఏదైనా కాయో పెట్టినప్పుడు ఆ కాయ తినడానికి పాపం అక్కడికి వస్తుంటాయి ఆ పక్షులు. ఆ తోటల్లో పెడతారు, అవి తిరిగే ప్రాంతాల్లో పెట్టినప్పుడు పాపం అవి తినటానికి వచ్చి దాన్ని పొడిచినామంటే ఆ బెట్టు పుల్ల తప్పిపోద్ది, అంతే ఆ ఉచ్చులో పడిపోద్ది. కొన్ని పక్షులకి కౌజులకి ఉచ్చు పెడతారు, ఆ ఉచ్చుకి లోపల ఉంటుంది కంకి, ఆ కంకి తినటానికి దాంట్లోకి ఒక్కసారి పెట్టేస్తుంది, ఈ బెట్టు తప్పుకుంటుంది, ఉచ్చులో అది చిక్కబడింది. ఉచ్చు సాతాను నీకు ఎలాంటి ఉచ్చేస్తుందో. శాంసన్ ఉచ్చులో పడిపోయాడు, డెలీలా ఉరిపెట్టింది. సాతాను డెలీలా అనేటటువంటి స్త్రీని ఉరిగా ఉపయోగించుకుంది. అంతే మహాబలాఢ్యుడైనటువంటి శాంసన్ కూడా ఆ ఊరిలో చనిపోయాడు, ఆ ఊరిలో చిక్కుబడి చనిపోయాడు. సహోదరి సహోదరుడా, సాతాను నీకెలాంటి ఉరి పట్టిందో జాగ్రత్త. ఇక మూడవదిగా వల. అసలు దొరకని చేపలో, పారిపోతున్న చేపలో గాలానికి పడకుండా ఉరికి చిక్కకుండా ఉన్నటువంటి వాటికి ఇక వలేసి అడ్డం తిరిగి లాగితే పెద్ద పరిగెలతో సహా మొత్తం రావాల్సింది. చూసారా, సాతాను అలాగ చూస్తున్నాడు. 3 ఆయుధాలతో వాడు తిరుగుతున్నాడు. దేనికి, ఎక్కడ, ఏ విధంగా దొరుకుతావని వాడు ప్రయత్నిస్తా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? అయ్యో, దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచే వ్యక్తిగా ఉన్నావా, లేక మనుషుల మాటలను లక్ష్య పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఆయన అన్నారు, భూమి ఆకాశము గతించినా గతించవచ్చు కానీ నా మాటలకు పొల్ల ఇన్ను సున్నాయనను కొట్టివేయబడదు. యేసు ప్రభు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. యేసు ప్రభు చెప్పిందంతా జరుగుతుంది. ఈ లోకానికి కూడా అంతం రాబోతుంది. ఆయన నమ్మిన వారందరూ నిత్య జీవానికి వెళ్ళబోతున్నారు. ఆయన నమ్మని వారందరూ నిత్య పాతాళానికి, నరకానికి చేరబోతున్నారు. ఇది తథ్యం, ఇది సత్యం. అలాంటి మహాప్రభు చెప్పుచున్నారేమనంటే, వారి మాటలు లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఇదిగో నీ జీవితం ఎలా ఉన్నదో, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అని గలిబిలి చెందే స్థితిలో ఉన్నావేమో. అవేవి మనుషులు చెప్పినటువంటివి, బంధువులు చెప్పినటువంటివి, స్నేహితులు చెప్పినటువంటివి, ఆ మాంత్రికులు చెప్పినటువంటివి, లేకుంటే డాక్టర్లు చెప్పినటువంటివి ఏవి నువ్వు నమ్మక, వాటిని లక్ష్య పెట్టక, భయపడక ప్రభునందు నమ్మిక ఉంచితే నీ జీవితంలో అద్భుతం చూస్తా. యాయీరు ప్రభు చెప్పినట్లుగా ప్రభు మాటలు యందు నమ్మిక ఉంచాడు. నమ్మిక ఉంచి వెళ్ళాడు. సరే ప్రభువా, నమ్మిక ఉంది రండి అని అన్నాడు. తీసుకొని వెళ్ళాడు. చక్కగా ఇంటికి తీసుకెళ్తే ఇంటికాడికి వెళ్ళంలోనే అందరూ గొల్లుని ఏడుస్తున్నారట.
ఏడుస్తుంటే వాళ్ళందరినీ, ఏయ్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఆ చిన్నది నిద్రించుచున్నదే గాని ఆమె చనిపోలేదు అని అంటే వాళ్ళందరూ ప్రభుని గేలి చేశారు. ఏమన్నా మైండ్ ఉందా నీకు? మైండ్ లేదా? పిచ్చోడువా మంచోడువా? చచ్చిపోయిన మనిషి నిద్రపోతుందంటో, చనిపోయి మేమందరం గంటల తరబడి మేము ఏడుస్తుంటే బ్రతికిందంటావేంటి? అప్పుడు ప్రభు ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులను తన శిష్యుల్లో ఒక ముగ్గురిని తీసుకొని ఆ మేడ గదిలోనికి వెళ్ళి ఆ చిన్నది పరుండేటువంటి మంచం దగ్గరికి వెళ్ళి ఆ మీద చేతులు వేసి అంటున్నారట, తలీతాకుమి అని. తలీతాకుమి ఆమెతో చెప్పెను. తలీతాకుమి అని ఆమెతో చెప్పారంట. ఆ మాటకు అర్థం ఏంటంటే, చిన్నదానా లెమ్ము, చిన్నదానా లెమ్ము, తలీతాకుమి, తలీతాకుమి, చిన్నదానా లెమ్ము. ఎప్పుడైతే ఆ ప్రభు నోటి నుండి చిన్నదానా లెమ్ము, తలీతాకుమి అని అన్నారో, ఓ తన ప్రాణము తనలోకి వచ్చేసింది మరలా. ఓ ప్రియులరా, తనలో ఉన్నటువంటి చనిపోయినటువంటి అవయవాలన్నీ మరలా జీవాన్ని పొందుకున్నాయి. అయ్యో, నూతన బలము, నూతన శక్తి వచ్చేసింది. వెంటనే ఆ అమ్మాయి లేచి అటు ఇటు నడవసాగిందట. ఎలాంటి ఆశ్చర్యము, ఎలాంటి అద్భుతమో చూడండి ప్రియులారా. చనిపోయి అందరూ ఏడుస్తున్నా గాని అయ్యో లేవలేక, చూడలేక, వినలేక చనిపోయినటువంటి ఆ శవం యేసు ప్రభు వచ్చి ఆ మాట మాట్లాడగానే ఆయన హస్తములు ఆ బిడ్డ మీద వేసి తలీతాకుమి అనగానే ఆ చిన్నది లేచి నడవసాగింది. ఎలాంటి కార్యములు, మానవులకు ఏది అసాధ్యమో దానిని చేయువాడే దేవుడు. అసాధ్యమైన కార్యములను సాధ్యము చేయువాడే మన దేవుడు. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు అలాంటి సజీవుడైన దేవుని ఎందుకు వచ్చావు? అలాంటి సజీవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చావు. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుని మాటలు వింటున్నావు. ఏ స్థితిలో ఉన్నావో నీవు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఆ ప్రభు పిలుస్తున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు వచ్చినటువంటి ఈ స్థితిగతులను బట్టి నువ్వు ఆ మనుషుల మాటలు యందు నీ స్థితిగతులు లక్ష్యం పెట్టవద్దు. అది ఎలాంటి పరిస్థితులైనా, అది ఎలాంటి స్థితిగతి అయినా లక్ష్యం పెట్టవద్దు, భయపడవద్దు. నమ్మిక మాత్రం ఉంచుము. ఏంటట? నమ్మిక మాత్రం ఉంచుము. ప్రియులరా, అంతే. ఆ నమ్మికతో ఏం జరిగిందంటే, యాయిరు కుమార్తె బ్రతికింది. వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు, భయపడలేదు. యేసు ప్రభు యందు నమ్మికొచ్చాడు. యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఈరోజు నువ్వు నమ్మిక ఉంచగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, నీ స్థితిగతుల వెనుక ఉన్నటువంటి ఆ మాటలను, ఆ రిపోర్ట్లను, ఆ మనుషుల యొక్క చట్టాలను, వారి యొక్క శాసనాలను లక్ష్య పెట్టక, భయపడక, ప్రభునందు విశ్వాసం ఉంచగలిగితే, ప్రభునందు నమ్మికించగలిగితే నీ జీవితంలో అద్భుతం చూస్తావు. నీ కుటుంబంలో ఒక ఆశ్చర్యకరమైన కార్యము చూస్తావు. నీ బ్రతుకులో ఎన్నడూ కని విని ఎరిగినటువంటి మహాదైవ కార్యాన్ని నువ్వు రుచి చూడబోతున్నావు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఓ నీ జీవితంలో ఆ కార్యాన్ని పొందుకోవాలని ఆశ నీకుందా? ఆ కార్యాన్ని నేను చూడాలనే కోరిక నీకుందా? అలా ఉన్నట్లయితే ఒక్కసారి నిన్ను తగ్గించుకో. నిన్ను చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించిన దేవుడు నీ సమస్యను పరిష్కరించలేడా? నీ స్థితిగతులు మార్చలేడా? నీకున్నటువంటి స్థితిని ఆయన దిద్దలేడా? అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చలేడా? దుఃఖాన్ని ఆనందంగా మార్చలేడా? కష్టాన్ని సంతోషంగా మార్చలేడా?
నీ భారాన్ని భరించి నీకు విడుదల విమోచన కలిగించలేడా? మరణము నుండి విడిపించిన దేవుడు, మహా గొప్ప కార్యము చేసిన దేవుడు, నీ జీవితంలో సజీవమైనటువంటి ఈ కార్యములను ఆయన శక్తితో, ఆయన యొక్క కృప చేత నిన్ను విడిపించి రక్షించలేరా సహోదరుడా? తప్పకుండా ఆయన విడిపించి రక్షించుటకు సమర్థుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నమ్మిక మాత్రం ఆయన నుంచి ఆయన పాదాలు పట్టుకొని యాయులు ఎలాగైతే బ్రతిమిలాడాడో అలాగూ ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు బ్రతిమిలాడగలిగితే, ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు గోచాడగలిగితే అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసే సజీవుడు. కనుక ఆయన పాదాల దగ్గరికి రా. ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన బ్రతిలాడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి నీ సమస్యను ఆయన పాదాల చెంత విన్నవించుకో. ఒక్కసారి మనం తగ్గించుకొని మనము కూడా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అసాధ్యమైన కార్యములు సాధ్యము చేసే దేవుడు, చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవుడు, ఈ జీవితంలో నా జీవితంలో తలెత్తున్న ఈ సమస్యల నుంచి, ఈ శోధల నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ మరణాపాయాల నుంచి, ఈ మరణకరమైన రోగముల నుంచి ఆయన విడిపించి రక్షించలేడా సహోదరి సహోదరుడా? ఏ భారాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి, ఏ శోధన బట్టి, ఏ పోరాటాన్ని బట్టి, ఏ నా తండ్రినైన స్థితిలో నీ జీవితం ముగించుకోవాలనుకుంటున్నావో, కృంగిపోతున్నావో, సడలిపోతున్నావో, భయపడిపోతున్నావో, ప్రభు నీతో అంటున్నాడు, భయపడకము, వారి మాటలు లక్ష్య పెట్టుకోము, నా యందు విశ్వాసం ఉంచము, నా యందు నమ్మిక ఉంచము, నీ భారము నేను భరిస్తాను, నీ సమస్యని పరిష్కరిస్తాను, నీ కుటుంబాన్ని కడతానని ప్రభు చెబుతున్నారు. కాబట్టి ప్రభు యందు నమ్మిక ఉంచుతావా? ప్రభు యందు విశ్వాసం ఉంచుతావా సహోదరి సహోదరుడా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి సహోదరి, ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో, ఎన్ని సంవత్సరాలు నీ బ్రతుకులో ఎవరి మాటలు లక్ష్య పెట్టావు, ఎవరి మాటలకు విలువ ఇచ్చావు, ఎవరి మాటలు ఘనమైనవని ఎంచుకున్నావు, ఎవరి యొక్క మాటలు, ఎవరి యొక్క ఆ సలహాలకు నువ్వు విలువిచ్చి, గౌరవించి, లోబడి, వాటిని వెంబడించి నీ జీవితాన్ని ఎంత నాశనం చేసుకున్నావో, ఆ దుష్టుల యొక్క మాటలకు లోబడ్డావా? అపిత్తుల లోకాస్తులు చెప్పిన మాటలకు లొంగిపోయావా? నీతో ఉన్నటువంటి ఆ దేవుని భయము భక్తి లేనటువంటి అనేక మంది మనుషులు చెప్పినటువంటి మాటలకు కృంగిపోయావా? వాళ్ళు చెప్పిన మాటలకు లోబడి విశ్వసించి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును, నీ భక్తిని పాడు చేసుకున్నావా? వాళ్ళు ఇచ్చే గొప్ప మాటలు, వాళ్ళ లోకానుసారమైన మాటలు, వాళ్ళ యొక్క ఉచిత సలహాలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఎన్నిటికి నువ్వు తావిచ్చావో, నీ హృదయాన్ని పాడు చేసుకున్నావో పరిశీలన చేసుకో. ఆ యొక్క యాయిరైతే ఆ మాటలు లక్ష్య పెట్టలేదు, డాక్టర్ల మాటలు లక్ష్య పెట్టలేదు, మనుషుల మాటలు లక్ష్య పెట్టలేదు, దేవుని మాటలు ఎందు లక్ష్యం ఉంచాడు, దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమిలాడాడు. కాబట్టి చనిపోయిన ఆమె కుమార్తెను బ్రతికించుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా అపజయమైనటువంటి నీ జీవితాన్ని జయంగా మార్చుకోవాలనుకుంటే, ఈరోజు నీ జీవితంలో కూడా నీకు సమస్యాత్మకంగా ఉన్నదని ఆ సమస్య నుంచి విడుదల పొందాలనుకుంటే, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏ విషయాన్ని బట్టి కృంగిపోతున్నావో నీవు లేచి సాక్షిగా అనేకులకు సవాలుకరంగా బ్రతకాలి అనుకుంటే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించు, ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు విడు. ప్రభువా పరిశుద్ధుడా, నీ పాదాలు పట్టుకుని కూర్చున్నావు నాయన. ఇన్ని సంవత్సరాల్లో మనుషుల మాటలు విని, మనుషుల మాటలు లోబడి ఎంత నష్టపోయాం ప్రభువా. జీవితాల్లో పతనం చేసుకున్నాము నాయన. నీ యందు విశ్వాసం ఉంచక, అయ్యో నాయన భయపడిపోయి, కృంగిపోయి నాయన మనుషుల మాటలకే విధేయత చూపించు, మనుషుల మాటలను లక్ష్య పెట్టి ఎంత నష్టపోయాం ప్రభువా. తండ్రి దయతో క్షమించు నాయన, యేసు ప్రభువా నీ కృపలో జ్ఞాపం చేసుకొని ఈ బిడ్డలో ఒక్కొక్కరికి నాయన గ్రహింపును, విడుదల, విమోచన అనుగ్రహించి నీ యందు నమ్మిక ఉంచు వారిని విడవక ఎడబాయక నాయన నీ అరిచేతిలో చెక్కున్న దేవుడు అయి ఉన్నావు. నీ యందు విశ్వాసం ఉంచు వారిని ఏ మేలు చేయక నాయన మారి ఉండే దేవుడు కాదు నాయన. అయ్యా ఏ మేలు తక్కువ చేసే దేవుడు కాదు నాయన. ఎందు భయభక్తులు కలిగి ఏ మేలు కొదువై ఉండదన్నావు నాయన. అందుకే మీ స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపలో జ్ఞాపం చేసుకొని ఏ బిడ్డ అయితే నాయన మనుషుల మాటలు లక్ష్య పెట్టక, భయపడక నీ యందు నమ్మికతో నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నారు, ఆ ప్రతి బిడ్డ యొక్క అవసరత, అక్కరను తీర్చి, వారి సమస్యను పరిష్కరించి, వారికి కూడా నాయన విజయాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, నాయన సమాధానముతో నింపి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని. యాయిరు ఎలాగూ నాయన దుఃఖముతో, కన్నీటితో ఉన్నటువంటి వాడు అయ్యో సంతోష గానములతో గంతులు వేస్తున్నాడో తన కుమార్తె బ్రతికిందని,
అలాగునైనా వారి జీవితంలో నీ కార్యము ద్వారా అనేకులకు సాక్షి కాకపడే భాగ్యము దయచేసి మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుంటుండండి. జీవాహారం తీసుకోండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తదానలే ఇలా పాపికాశ్రయంబునిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన పార్చుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన పార్చుము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, నీ పాదాలకి స్తుతులు స్తోత్రములు నాయన. అదుగో నాయన, మీరు నాయన అప్పగించబడుతున్న రాత్రి నాయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఇది నా శరీరము, దీనిలో తీసుకొని మీరందరూ తినుడని సెలవిచ్చిన దేవా నాయన, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారము కట్టడ ప్రకారము నాయన మేము తీసుకొనిచున్నాం. మీ శరీరము నాయన నా తండ్రి అయోగ్యముగా ఎవడు తీసుకోకూడదు. ఇది ప్రభు శరీరమని ప్రభు రక్తమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అన్నావు నాయన. అయా నా తండ్రి, ఎంతో మంది అలా తీసుకొని తిని త్రాగి బలహీనలైపోతున్నారు, వ్యాధిగ్రస్తులైపోతున్నారు, హఠాత్తు మరణానికి గురవుతున్నారు నాయన. మా జీవితంలో ఎన్నో లోపాలు లోట్లు ఉన్నాయి ప్రభు. పరిశుద్ధను ఆచరించిన వారిగా, ఉపవాస దినాన్ని పాటించిన వారిగా, అయ్యో నీ రాజ్యము కట్టలేని వారిగా, మా కష్టార్జితం, మా యొక్క జీవితం, మా బలమును, మా శక్తిని మీ కొరకు, మీ రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగించిన వారిగా, మీకు ఇచ్చినటువంటి నాయన మాకు ఇచ్చిన ప్రతి దానిలో అయ్యో మేము ఇవ్వాల్సిన జీవితాన్ని, సమయాన్ని, బలమును, శక్తిని నాయన, ఆయుష్ను, ఐశ్వర్యమును ప్రతి దానిలో మీకు ఇవ్వాల్సినటువంటి నాయన అయ్యా భాగమును మీకు ఇచ్చి మిమ్మల్ని నాయన అడగమన్నావు తండ్రి. ఏ విషయాల్లో ఎక్కడ తప్పిపోతున్నాము, అనేక విషయాల్లో తప్పిపోతున్నామయ్యా, అనేక విషయాల్లో జారిపోతున్నామయ్యా. యేసు ప్రభువా దయతో మమ్మల్ని క్షమించు నాయన. పరిశుద్ధత లేని వారము, పవిత్రత లేని వారము, నీతి లేని వారము, సత్యము లేని వారము నాయన. వాక్యము చదవలేనుకు, ప్రార్థన చేయవలసినంతగా చేయలేక అయ్యో నాయన నీ రాజ్యము కొరకు ప్రయాసపడక, ఆత్మల రక్షణ కొరకు నాయన పాటుపడక అయ్యో నా తండ్రి, నా రాజ్యమును, నా నీతిని మొదట వెదకమన్నావు. మొదటి స్థానం మీకు ఒక మీ రాజ్యాన్ని, మీ నీతిని వెదక అయ్యో జీవితంలో ఎన్నో నాయన ఆజ్ఞలు, కట్టడలు విస్మరిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా దయతో క్షమించుము నాయన. ఇదిగో ఈ సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చాం ప్రభువా. మీరే నా తండ్రి నాయన కనికరించి మీ శరీరం పాలు పంపుతున్నటువంటి నాయన బిడ్డలుగా వీరిని ఒక్కసారి జ్ఞాపం చేసుకుని ఆయన దేవా ప్రతి దాన్ని పరిశీలన చేసుకొని పశ్చాత్తాపడి క్షమాపణ అడుక్కొని నీ కృపను పొందుకోవడానికి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. దయచేసి అందరూ తీసుకుంటారండి. అంతటా భోజనమైన పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నేను చిందించిన నా బంధన రక్తం,
దేనిలో తీసుకొని త్రాగునప్పుడెలను నా మరణ పునరుద్ధానం వల్ల జ్ఞాపం చేసుకోమన్నావు నాయన. అందును బట్టి మీ స్తుతులు స్తోత్రాలు. మా కొరకు మరణించిన మా దేవా మీ స్తుతులు. మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు. మా పాప శిక్షణ మీరు తీసుకున్న దేవా మీ స్తుతులు. మా శరీరంతో చేసిన పాపానికి మీ శరీరాన్ని సిలువకు బలియాగముగా అప్పగించిన దేవా, బలి పశువుగా అప్పగించిన దేవా మీ స్తుతులు. మా కొరకు కొరడా దెబ్బలు తిన్న దేవా మీ స్తుతులు. మా కొరకు నాయన ఉమ్మి వేయించుకున్న దేవా మీ స్తుతులు. మా కొరకు పిడిగుద్దులు గుద్దబడిన దేవా మీ స్తుతులు. మా శరీరంతో చేసిన పాపానికి మీ శరీరం అంతా నలగొట్టబట్టుకు నాయన అయ్యో చీల్చబట్టుకు ప్రభు అప్పగించిన దేవా మీ స్తుతులు స్తోత్రాలు. తండ్రి నిత్య మరణము నుంచి, నిత్య పాతాళం నుంచి, నిత్య నరకము నుంచి మమ్మల్ని విడిపించడానికి మా కొరకు శిలువలో మరణయాతనలో పొందిన దేవా మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృతజ్ఞతాస్తుతులు నాయన. ఇదిగో నా ప్రభు మీ రక్తములో ఉన్న విలువైనటువంటి శక్తిని బట్టి వందనాలు. మీ రక్తములో ఉన్నటువంటి నాయన ప్రభావమును బట్టి మీ స్తోత్రాలు తండ్రి. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు నాయన. మీరేనా తండ్రి దీవించి ఆశీర్వదించమని నా ప్రభా నీ రక్తములో ఉన్నటువంటి శక్తి చేత, బలము చేత, ఆత్మ చేత లోకాన్ని జయించి, పాపాన్ని జయించి, సాతాన్ని జయించి మీ రాజ్యము కట్టి మీ నామాన్ని మహిపరిచే జీవితాలు మాకు దయచేయమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పందివాలే పొర్లినా నన్ను, కుక్కవాలే తిరిగినా నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి. ప్రేమార్హానికే స్తోత్రము. ప్రేమతో చేర్చుకుంటివి. ప్రేమార్హానికే స్తోత్రము. దయచేసి తీసుకొని త్రాగండి. అంతటా కీర్తన పాడి ఒలి కొనుకలు రీతిగా చివరి పల్లె పడుకున్నాం. స్తుతి మహిమా నతయు యుగ యుగాంబులాకును, స్తుతి పాత్రానికే చెల్లును, స్తోత్రార్హానికే తాగును. స్తుతి పాత్రానికే చెల్లును, స్తోత్రార్హానికే తాగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పాదల స్తుతులయ్యా. నీ శరీరం తిని రక్తమును త్రాగువాడు ఎల్లప్పుడూ జీవించుడి సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. నా రక్తమును త్రాగి నా శరీరం తిని వారితో నేనును అతను యుగములు కలిసి జీవిస్తామన్న దేవా మీ స్తుతులు స్తోత్రాలు. నా రక్తమును ఆయన, నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడిని అంత్య దినము నేను లేపుతానన్న దేవా మీ స్తుతులు స్తోత్రములు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు ఎల్లప్పుడూ నాయన జీవము కలివాడే ఉంటాడన్న దేవా మీ స్తుతులు స్తోత్రాలు. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానీయము, ఇది మీ ఆత్మకు జీవాహారమై ఉన్నదని సెలవిచ్చిన దేవా మీ స్తుతులు స్తోత్రములు. తండ్రి నాయన, నూతన బలము, నూతన శక్తిని మేము పొందుకొని మీ సాక్షులుగా మీ రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే కృపను మాకు అనుగ్రహించి నడిపించి మహిమా ఘనత ప్రభావములు పొందమని, అంత్య దినమున మీ చేత లేపబడి మీ రాజ్యాన్ని సంతరించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దీని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనకును, ఆశించిన బిడ్డలకును, ఇదిగో ప్రార్థించినటువంటి ప్రతి అంశం ముద్ర వేసి ప్రతిఫలం దయచేసి ఈ వాక్యం వినుచున్న బిడ్డలు కూడా తన కృపను అందించి ఆయన కార్యములు జరిగించి ఆయన శక్తిని విరజిమ్మి లోకానికి ఆయన రుచిని చూపించి మహిమా ఘనత ప్రభావాలు ఆయనే పొందునుగాక. ఆమేన్.